నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హైదరాబాద్ భాగ్యనగరం. ఇక్కడ వేల సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుడి తర్వాత నమ్మేది డాక్టర్లని, వెళ్ళేది హాస్పిటల్స్కే. కానీ మీరు ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్తున్న ఆ భవనాలే మీ పాలిట మృత్యుపాశాలుగా మారబోతున్నాయి. ఇది అతిశయోక్తి కాదు, నగ్న సత్యం. ఇటీవల తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ జరిపిన మెరుపుదాడుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అసలు మన హైదరాబాద్ హాస్పిటల్స్ ఎంతవరకు సురక్షితం? ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు చూద్దాం. నగరంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఫైర్ డిపార్ట్మెంట్ను ఉలిక్కిపడేలా చేశాయి. రంగంలోకి దిగిన 145 ఫైర్ స్టేషన్ల అధికారులు ఒకేసారి సుమారు 800 ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్పై విరుచుకుపడ్డారు. ఈ ఆపరేషన్ లక్ష్యం ఒక్కటే, 1600 హెల్త్ కేర్ సెంటర్ల భద్రతను పరీక్షించడం. కానీ ఈ తనిఖీలు తేలిందేంటో తెలుసా? దాదాపు 230కి పైగా ప్రముఖ హాస్పిటల్స్ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. వీటన్నిటికీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అసలు ఆ హాస్పిటల్స్లో అధికారులు చూసిన భయంకరమైన లోపాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. చాలా హాస్పిటల్స్లో ఫైర్ అలారం సిస్టమ్స్ ఉన్నాయి, కానీ అవి కేవలం అలంకారప్రాయంగానే ఉన్నాయి. పొగొస్తే మోగాల్సిన స్మోక్ డిటెక్టర్లు పనిచేయడం లేదు. అంటే మంటలు అంటుకున్నా అవి ముదిరే వరకు ఎవరికీ తెలియదు. ప్రమాదం జరిగినప్పుడు రోగులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడడానికి ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ చాలా చోట్ల తాళాలు వేసున్నాయి, లేదంటే సామాన్లతో నింపేసి అడ్డుగా మార్చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హాస్పిటల్ సిబ్బందికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఎలా వాడాలో కూడా తెలియదు. ఒకవేళ చిన్న మంట అంటుకున్నా దాన్ని ఆర్పే నాదుడే ఉండడు. అంతేకాదు, ఇక్కడ మరో పెద్ద రిస్క్ ఉంది. అధికారులు ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాలి కూడా ఆడని బేస్మెంట్లో భారీ ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ ఉంచుతున్నారు. చిన్న నిప్పురవ్వు పడిన ఆక్సిజన్ వల్ల అది క్షణాల్లో భారీ పేలుడుగా మారుతుంది. దీనికి తోడు హాస్పిటల్స్లోని ఏసీలు, మెడికల్ మెషిన్ల కోసం వాడే వైరింగ్ అంతా ఓవర్లోడ్ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఇది పెద్ద ఇన్విటేషన్. ఈ తనిఖీలు ఇంత సీరియస్గా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావాలంటే మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూడాలి. మార్చి 29 నాడు మాసప్ ట్యాంక్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏసీ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రోగుల ఆర్తనాదాలు, భయం వర్ణనాతీతం. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. అలాగే ఎస్పీబీ మెడికల్ కాలేజీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఏకంగా 12 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలన్నీ మనకు హెచ్చరిస్తున్నాయి, ఇక్కడైనా మేల్కోండి అని. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ హాస్పిటల్స్ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తుంది. చిన్న చిన్న లోపాలు ఉన్న హాస్పిటల్స్కు 2 వారాల గడువు ఇచ్చారు. ఒకవేళ ఆలోపు సరిదిద్దుకోపోతే వాళ్ళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రద్దు చేయడమే కాకుండా తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రాణాలు కాపాడే చోట భద్రత లేకపోతే అటువంటి హాస్పిటల్స్ నడిచే అర్హత లేదని అధికారులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ వాసులారా, మన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కేవలం డాక్టర్ ఫీజు, మందుల బిల్లు మాత్రమే చూస్తాం. కానీ ఇకపై అక్కడ భద్రతను కూడా గమనించండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయి, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా లేదా అన్నది మనకు ఉండాల్సిన కనీస అవగాహన. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది, కానీ ప్రజలుగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలు పాటించిన హాస్పిటల్స్ పైన సోషల్ మీడియా ద్వారా లేదా ఫిర్యాదుల ద్వారా ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే హాస్పిటల్ అనేది ప్రాణం పోసే గుడి కావాలి, కానీ ప్రాణం తీసే మరుభూమి అవ్వకూడదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.